రాజు బాబు సత్యకుమార్ అన్న నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ సత్యకుమార్ అన్న నాయకత్వం కుమార్ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ వాహనాధిష్టాన దేవతాభ్యో నమః దివ్య ధూపమాఘ్రాపయామి ఓం దశాంగం గోళం దేవం సగంధం చ సుమనోహరం ధూపోయం ప్రతిగచ్ఛతాం దివ్య ధూపమాఘ్రాపయామి స్థాపిత ప్రత్యక్ష దివ్య దీపం దర్శయామి నైవేద్యం सर्वे जना सुखिनो भवन्त्यर्थं लोका समस्त सन्मङ्गलावाप्त्यर्थं सर्वे जना सुखिनो भवन्त्यर्थं साइड दे సార్ చాలే సార్ ఇంకా చాలు ఎక్కువైంది సార్ బ్యాగ్ రండి స్వామి నువ్వు మళ్ళీ ఎక్కువైపోయింది సార్ సార్ చాలే సార్ చాలే సార్ సార్ చాలు సార్ సార్ జెండా సార్ చాలు సార్ జెండా చాలు సార్ సార్ జెండా చాలు సార్ పక్కన పెట్టండి విజువల్స్ తీసుకోండి సార్ అయితే ఓకే ventilators.
కరోనాలో బాగా అమరావతి అనంతపురంలో పెట్టింది. కరోనాలో చాలా మంది బాగా 80%. బ్యాండల్ ఓపెన్ చేసి 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. దీని ప్రధాన ఉద్దేశం 2019 నాటికి దేశంలో ఉన్న గ్రామాలన్నింటినీ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేయాలని, తర్వాత 23-24 నాటికి ODF ప్లస్గా మార్చాలనే ప్రధాన ఉద్దేశం. దానిలో భాగంగా ప్రధానమంత్రి గారే స్వయంగా చీపురు చేతబట్టి ప్రజలను భాగస్వాములు చేస్తూ స్వచ్ఛత గురించి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా ఒక అవగాహన కల్పించి ఇవాళ స్వచ్ఛ భారత్ను నిర్మించే దిశగా, తద్వారా ఆరోగ్య భారత్ను నిర్మించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా 12 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను కూడా ఇజ్జత్ గర్ల పేరుతో నిర్మించడం జరిగిన విషయం కూడా తెలిసిందే. ఇదే విధంగా దాంట్లో భాగంగా ఇవాళ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, అదేవిధంగా ద్రవ్య వ్యర్థ పదార్థాల నిర్వహణ చేసి తద్వారా గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా తీర్చిదిద్దడం స్వచ్ఛ భారత్ యొక్క ప్రధాన ఉద్దేశం. దాంట్లో భాగంగా ఇవాళ ఘన ద్రవ్య వ్యర్థ పదార్థాల నిర్వహణలో భాగంగా పంచాయతీల్లో చెత్త నుండి సంపద తయారు చేయాలని చేసే కేంద్రాలను కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ 5 ట్రాక్టర్లని ధర్మవరం నియోజకవర్గంలో మంజూరు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ గ్రామ పంచాయతీలు 5 గ్రామ పంచాయతీలకి రావుల చెరువు, మల్లా కాలువ ధర్మవరం మండలంలోను, అదేవిధంగా తాడిమర్రి మండలంలో దాడితోట గ్రామానికి పంచాయతీకి, బత్తలపల్లి మండలంలో సంజీవపురం, మాల్యవంతం పంచాయతీలకు గాను స్వచ్ఛ భారత్ కింద ట్రాక్టర్లను మంజూరు చేయడం జరిగింది. ఈ ట్రాక్టర్లు ఇంటింటికి వెళ్ళి గ్రీన్ అంబాసిడర్స్ ద్వారా ట్రాక్టర్లు మరియు డ్రై సైకిల్స్ ద్వారా చెత్తను సేకరించడం, ఆ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకి తరలించడం, అక్కడ తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి దాని నుండి సంపదను తయారు చేయడం దీని ద్వారా జరుగుతుంది. ఇది ప్రజలందరూ వీటి ఆవశ్యకత గురించి, స్వచ్ఛత ఆవశ్యకత గురించి గుర్తించాల్సిన అవసరం ఉంది. పదే ప్రభుత్వం, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పదే దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, మన గ్రామాల్ని స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచుకునే ఆవశ్యకత గురించి చెప్పడం జరిగింది. ఇటీవల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా సమీక్ష నిర్వహించి ఈ స్వచ్ఛ భారత్ మీద అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఓకే.